ఇప్పుడు ఈరోజు మనం ఎపిసిల్స్లోకి అడుగు పెడదాం. ఎపిసిల్స్ అంటే ఏంటంటే మన మామూలు భాషలో మాట్లాడాలంటే ఉత్తరాలు అని చెప్పుకోవచ్చు. ఉత్తరం రాసుకుంటాం మనం. ఆ, ఉత్తరం అంటే మళ్ళీ ఉత్తరం అంటే దక్షిణానికి సంబంధించినటువంటి ఉత్తరం కాదు, దిక్కుకు సంబంధించినది కాదు. ఉత్తరం అంటే మనకు అర్థమవుతుంది. సో అంటే దీస్ ఆర్ ఆల్ హెర్మెన్యూటికల్ థింగ్స్ యాక్చువల్గా. ఐ వాంట్ టు సే ఈవెన్ తెలుగులో కూడా ఒకే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయడానికి ఐఎమ్ పాయింటింగ్ దట్ అవుట్. సో ఉత్తరం ఉత్తరాలు రాసుకుంటాం, కానీ కొంచెం న్యూ టెస్టిమెంట్వి కొంచెం ఎక్కువేమో. అందుకనే వాటిని తెలుగు బైబిల్‌లో ఒక పదం ఉపయోగించారు వాటికి. ఏం ఉపయోగించారు? పత్రికలు. పత్రికలన్నారు తెలుగు బైబిల్‌లో. సో, కానీ పత్రికలను చదివిన తర్వాత కొంతమందికి మిస్ అయిపోయారు కొంత పాయింట్. ఏంటంటే ఉత్తరం అనేటువంటి విషయం మర్చిపోయారు. పత్రిక అనంగానే అన్‌ఫార్చునేట్‌లీ మిగిలినటువంటి వాక్య భాగాలు ఎట్లాగైతే చదువుతామో, పత్రిక కూడా అట్లనే చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ హెర్మెన్యూటిక్స్‌లో మనకి బాగా పదే, పదే, పదే మీకు విసుగొచ్చేంత వరకు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అది ఏ విధమైనటువంటి శైలిలో రాశారు అనేటువంటిది ఫస్ట్ మనం గ్రహించాలి. అప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది అనేది చెప్పాను. స్పోర్ట్స్ కాలంలో ఉన్నటువంటి దాన్ని స్పోర్ట్స్ కాలంలో ఉన్నట్టుగానే చదవాలి అనేది నేను పదే, పదే, పదే చెప్పుకుంటూ వచ్చాను దాన్ని. అయితే ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే, పత్రికలు ఫస్ట్ మన ప్రయాస ఏంటంటే, ఈ ఈ ఈ సెషన్‌లో మన ప్రయాస ఏంటంటే, పత్రికలు అనేటువంటివి ఏ విధమైనటువంటి శైలి? దాన్ని గనక మనం నేర్చుకుంటే, దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చదవాలనేటువంటి పాయింట్ మనకు అర్థమైపోతుంది. సో, అది ఈరోజు నేను ప్రయాసపడతానికి ప్రయత్నిస్తాను. ఆహ్, ఉత్తరాలు ఎందుకు రాసుకుంటాం? కమ్యూనికేషన్. ఓకే. కమ్యూనికేషన్ వెరీ గుడ్. ఇంకా? మన విషయాలు సమాచారం వాళ్ళకి తెలుసుకోవడానికి. తెలియజేయడం, వాళ్ళ సమాచారం మనకు తెలుసుకోవడం కోసం. సో, వాళ్ళకు మన వాళ్ళ మీద మన ప్రేమ ఉంటే వాళ్ళ విషయాలు తెలుసుకోవడం కోసం రాసు. యాహ్! వాళ్ళ మీద వాళ్ళ సమాచారం మనం తెలుసుకోవటం, మన సమాచారం వాళ్ళకి. ఓకే. వెరీ గుడ్. ఇంకా? యోగక్షేమాలు. We are so happy to see that cup, Anna. Jones is a blessing from God. Wow. సో, యాహ్! అన్న ఉత్తరాలు. చనిపోయారని వార్త తెలియడానికి కూడా ఉత్తరాలు రాస్తారు. యాహ్! సో, చనిపోయారని తెలియటానికి ఉత్తరాలు రాస్తాం. ఇంకా? యాక్చువల్‌గా టెలిగ్రామ్‌లు ఇస్తాం గదా మనం. ఇన్ఫర్మేషన్ షేరింగ్ సార్. ఇన్ఫర్మేషన్ షేరింగ్. వెరీ గుడ్. క్లారిఫికేషన్ చేయడానికి. వాళ్ళ అవసరాలకి ఏవైతే ఉంటాయో అవసరాలు తగినట్టుగా మనం హెల్ప్ చేయడానికి కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఉత్తరాలు రాస్తాం. పలానా రైట్. సమస్య వచ్చింది అని చెప్తారు వాళ్ళు. ఈ సమస్యని ఈ విధంగా మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నా అనుభవంలో ఇలా ఉంది. మీరు ఎలా వెళ్ళండి అని చెప్పడానికి కూడా కొందరు రాస్తూ ఉంటారు. కొందరు రాస్తారు ఉత్తరాలు. బ్యూటిఫుల్ పాయింట్ ఇది. ఇది యాక్చువల్‌గా దీన్నే నేను బేస్ చేసుకొని కొంచెం ఎక్స్‌పాండ్ చేయడానికి ఇష్టపడతాను. సరేనా? ఏం లేదు. ఏంటంటే, ఊరికనే బోర్ కొట్టి ఉత్తరాలు రాస్తామా? ఏం పని లేదు కాబట్టి ఉత్తరం రాద్దాం అనుకుంటామా? నో. ఏది? సో, జోన్స్ అట్లానే రాస్తదంట. సో, అంటే మహానుభావులు అట్లా రాయొచ్చేమో. సో, అంటే నేనేమంటున్నానంటే, ఉత్తరాలు మనం ఎందుకు రాస్తామంటే, యూజువల్‌గా అకేషన్ ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు
మా నాన్నకి నేను ఉత్తరం రాశామండి. నేనంటే, నాన్న నేను చాలా కష్టపడి చదువుకుంటున్నాను. రాత్రి అనక పగలనక, ఎండనక వాననక, నేను రేయనక పగలనక చాలా కష్టపడి చదువుకుంటున్నాను. కానీ నువ్వు పంపించేటువంటి 1500 నెలకి కొంచెం సరిపోవట్లేదు. అదే అంటే కొంచెం దాని గురించి నువ్వు కొంచెం ఆలోచిస్తావని నేను అనుకుంటున్నాను. మా నాన్న మళ్ళీ రిటర్న్లో లెటర్ రాసేవారు. నేను నాన్న అని పిలిస్తే ఆయన కూడా నాన్న అని పిలిచి నన్ను, నాన్న నేను పగలనక రాత్రనక, సో ఎండనక వాననక నిమిషం ఉండండి. మాట్లాడుకుంటున్నారు. సో చాలా కష్టపడి నేను పనిచేస్తున్నాను నాన్న. సో నేను, మీ అమ్మ, మీ చెల్లెళ్ళు ఇద్దరు కూడా మేము చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నాం నీకోసం. సో కాబట్టి ఏంటంటే నీకు ఒక 200 తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం ఈ మంత్ నుంచి. అంటే ఏం జరుగుతుంది? దేర్ అన్ అకేషన్ దేర్. దేర్ అన్ అకేషన్ దేర్. లెటర్స్కి ఒక అకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి మనం ఈ అకేషన్ని సెంటర్గా పెట్టుకొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యూ టెస్టిమెంట్లో అన్ని లెటర్స్కి అకేషన్ ఉందా? నో, మోస్ట్ ఆఫ్ ద లెటర్స్కి అకేషన్ ఉంది. కానీ అంటే చాలామంది ఆథర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అకేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లింటన్ ఆర్నాల్డ్ కొలాషన్స్కి అకేషన్ లేదు అనేటువంటిది మాట్లాడచ్చు. అంటే రీడర్స్ నుంచి అకేషన్ లేదు అనేటువంటి మాట మాట్లాడచ్చు. కానీ నేను, నా వ్యూ ఏంటంటే స్ట్రాంగ్గా న్యూ టెస్టిమెంట్లో ప్రతి లెటర్కి అకేషన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దాట్స్ మై వ్యూ. కొన్ని విషయాలు కొన్ని మాట్లాడతాను నేను. అకేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నేను కొన్ని పాయింట్స్ని చెప్తాను వినండి కొంచెం దయచేసి. లెటర్స్లో యూజువల్గా మనకు కనిపించేది ఏంటంటే, సో మనకి ఇండియన్ లెటర్స్లో కూడా ఫస్ట్ మనం రాసేది ఏంటంటే పూజ్యులైనటువంటి నాన్నగారికి ఉభయ కుశలోపరి. ఈ మధ్య అట్లా ఆ మాట వాడుతున్నారు లేదో నాకు తెలియదు. ఉభయ కుశలోపరి విన్నారా ఎప్పుడైనా ఆ మాట? విన్నామండి. విన్నారు. పాతకాలంలో రాసేవాళ్ళు అట్లా. సో ఉభయ కుశలోపరి అంటే బేసికలీ ఏంటంటే మీరు కుశలంగా ఉన్నారు అంటే అనేటువంటి నేను క్షేమం, విషయాన్ని మీరు అనుకుంటున్నాను. నేను క్షేమం, మీరు క్షేమం, బేసికల్లీ అది క్షేమం. ఉభయ కుశలోపరి. సో షార్ట్ కట్లో రాసేయటం అనమాట. ఎందుకు షార్ట్ కట్లో రాస్తారు ఉభయ కుశలోపరి అని అంటే, సో మనకి అప్పట్లో ఇన్లాండ్ లెటర్స్కి మనకి చాలా పెద్ద స్పేస్, ఎక్కువ స్పేస్ ఉండేది. కానీ పోస్ట్ కార్డుకి యాక్చువల్గా మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో దానికి ఎక్కువ ప్లేస్ ఉండదు. అందులో రాయాలంటే మనకి ఏంటంటే చాలా పొదుపుగా వాడాలి పదాలన్నిటిని. మనం కమ్యూనికేట్ చేయాలి, పొదుపుగా వాడాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, లెటర్స్లో ఫస్ట్ సెంచరీ లెటర్స్లో యూ హ్యావ్ యాక్చువల్గా చాలా పెద్దవిగా కనిపించినటువంటి లెటర్స్ ఉన్నా సరే, వి నీడ్ టు అండర్స్టాండ్ పొదుపుగా వాడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దెర్ ఈజ్ నో ఫ్లఫ్ ఇన్ దట్ వన్. ఫ్లఫ్ అంటే ఏంటంటే ఊరికనే పోసుకోలు ముచ్చట్లే ఉండవు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు మనకి ఫోన్లో అంటే ఈ మాట చెప్తే మళ్ళీ నేను ముసలోడిని అనుకుంటారేమో అని భయం వేస్తుంది నాకు. మరీ అంత కాదు, బట్ ఎర్లీ 40sలో ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను సిగ్గుపడకుండా. ట్రంక్ కాల్ అని ఉండేది, గుర్తుందా? చాలా చిన్నప్పుడు. సో ఆ తర్వాత మనకి, మీకు జ్ఞాపకం ఉందా, మనకి ఎస్టీడీ కాల్స్కి మనకి మినిట్కి పడుతూ ఉండేది బ్యాండ్. వాడు మన ఎదురుగా పెడతాడు మెషిన్.
టప్ 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 అని పెరుగుకుంటూ వస్తుంది. సో ఈ రోజుల్లో అంటే మనకి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అన్లిమిటెడ్ ఫోన్ ఉంది, అన్లిమిటెడ్ ఎవరిని ఎక్కడి నుంచైనా ఎక్కడికి అన్లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు. అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి కల్చర్లో నుంచి మనం ఏం ట్రై చేస్తున్నామంటే పొదుపుగా మాటల్ని వాడినటువంటి కల్చర్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను మా నాన్నతో మాట్లాడినప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మా అమ్మ ఎరా అన్నం తిన్నావా ఇవన్నీ అంటే మా ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ నేను చెప్తున్నా, నేను నాన్నకు చెప్పు ఒక 500 ఎక్కువ పంపించమని చెప్పు ఈ మంత్. అది కాదురా రోజు తింటున్నావా లేకపోతే వేళకు పడుకుంటున్నావా లేదా అని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకు మా ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతా కదా, ఇవి వచ్చినప్పుడు వస్తున్నా కదా ఎడు తిరిగా. ఎందుకు వై ఆర్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ ఐ నో దట్ ఐఎమ్ కన్సర్న్డ్ యాక్చువల్లీ దట్ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ ఫోన్కి వెళ్ళిపోవటం అనేటువంటిది ఇష్టం లేదు అనేటువంటి విషయం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్, రైట్? సో అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మా ఇద్దరి సంభాషణని నాకు మా అమ్మకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఎవరన్నా తీసి ఈ సంభాషణలో అసలు యాక్చువల్గా సాయి వాళ్ళ అమ్మకి ఏం చెప్పడానికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే ఫస్ట్ నుంచే తనకి ఒక సస్పిషన్ ఉంది అన్నాం అనుకోండి, తప్పది. ఎందుకంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. సో ఎందుకంటే సాయి బతుకుతున్నటువంటి రోజులు ఏంటంటే లేకపోతే కాలేజీలో చదివినటువంటి రోజులు ఏంటంటే ఆ రోజుల్లో ఫోను ప్రతి నిమిషానికి బిల్లు పడుతూ ఉండేది. కాబట్టి ఏంటంటే చాలా పొదుపుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్స్ అగైన్ మా అమ్మకి నాకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో ఆ షార్ట్ ఫోన్ కాల్ సంభాషణ మొత్తం నుంచి మనం చెప్పటానికి ఆస్కారం లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? You cannot really tell everything about actually what I believe about my mom. Or మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది, నేను మా అమ్మ గురించి ఏమనుకుంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కటి ఆ ఫోన్ సంభాషణ నుంచి మనకు తెలీదు. కానీ ఒకటి తెలుస్తుంది దాని నుంచి, సాయికి అవసరం వచ్చింది, వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు, వాళ్ళ అమ్మ ఈ విధంగా చెప్తోంది. వాళ్ళ నాన్న అడగటానికి కొంచెం సిగ్గేసో లేకపోతే భయం వేసో బిడియం వేసో సాయి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మకి చెప్పు మా నాన్నకి ఒక 500 ఎక్కువ పంపించమని అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇట్ ఈస్ వెరీ అకేషనల్, ఇట్ ఈస్ వెరీ సిచ్యువేషన్ స్పెసిఫిక్. సో దాట్ వీ రియల్లీ నీడ్ టు కీప్ ఇన్ కాంటెక్స్ట్. మనం లెటర్స్ని చదివేటప్పుడు, ఎపిసోడ్స్ని చదివేటప్పుడు, పత్రికలను చదివేటప్పుడు, ఈ ఉత్తరాలని చదివేటప్పుడు మనం ఈ అకేషనాలిటీని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? సో రెండవది దీన్నే మనం కొంచెం జాగ్రత్తగా ముందుకి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇందులో ఈ పాయింట్ని డ్రైవ్ హోమ్ చేయటానికి, అంటే ఈ పాయింట్ని ఇంకొంచెం రూఢిపరచడానికి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. ఓకే, సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ వచనాన్ని చూస్తారు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడడం వలన మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సంసిద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం ఒక్క నిమిషం ఆగుదాము. ఇక్కడ ఏంటంటే ఈ విషయం నుంచి ఏమంటున్నాడు అంటే, ఐ అపీల్ టు యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ మీరందరూ ఒకరితో ఒకళ్ళు అగ్రీ అవుతూ ఉండండి, దట్ మీ మధ్యలో విభేదాలు, నో డివిజన్స్ అమాంగ్ యూ, దట్ బి నో డివిజన్స్ అమాంగ్ యూ, బట్ దట్ యు బి పర్ఫెక్ట్లీ యునైటెడ్ ఇన్ మైండ్ అండ్ థాట్. ఈ స్టేట్మెంట్ అట్లా అయ్యంగానే మీ మధ్యలో ఏ డివిజన్స్ ఉండకూడదు అనేటువంటి మాట అన్నప్పుడు, ప్రాబబ్లీ
ఇన్ఫరెన్స్ వన్స్ అగైన్ ఇన్ఫరెన్షియల్గా మనం తీసుకున్నప్పుడు డివిజన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ మధ్యలో? ప్రాబబ్లీ అదే ఉండొచ్చాము. ఇది రూఢిపరచుకోవడానికి మనం ఏం చేయాలంటే చదువుకుంటూ వెళ్ళాలి, ఇంకా చదువుకుంటూ వెళ్ళాలి ఉత్తరాన్ని, ఎందుకంటే క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవండి, 11వ వచనం చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. యా, నౌ యు సీ దట్ మీలో కలహాలు ఉన్నాయి అనేటువంటి విషయం నాకు క్లోయి వాళ్ళు చెప్పారు నాకు ఆ విషయాన్ని. సో దెర్ ఈస్ అన్ అకేషన్ దేర్. డు యూ సీ దట్ నౌ? ఒక అకేషన్ ఉంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం ఈ లెటర్స్ని చదివేటప్పుడు లెటర్సే మనకి అకేషన్ ఇస్తాయి. ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఆ లెటర్స్ని మనం చాలా జాగ్రత్తగా దాని మీద డిటెక్టివ్ వర్క్ చేస్తాం. ఈ లెటర్స్ నుంచి మనకి ఏదైనా కనిపిస్తుందా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి మనం రీకన్స్ట్రక్ట్ చేయగలమా సిచ్యువేషన్స్ని? ఎందుకంటే లెటర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏం కనిపిస్తాయంటే ఆన్సర్స్ కనిపిస్తాయి, ప్రశ్నలు కనిపించవు. సో కానీ వాళ్ళ సమస్యలు కనిపించవు. అంటే మనకి ఆన్సర్స్ చాలాసార్లు కనిపిస్తాయి కానీ సమస్యలు కనిపించకపోవచ్చు చాలాసార్లు. సో మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఒక సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం లెటర్స్లో నుంచి. అది మనం అర్థం చేసుకోవాలి. సువార్తల్లో రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ అక్కర్లేదు మనకి. బట్ ఇక్కడ మనం రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది లెటర్స్లో. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో తర్వాత అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ వచనం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకొనుట ఓకే పురుషునికి మేలు. మీరు రాసినటువంటి వాటి విషయం అంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది? 7వ అధ్యాయం నుంచి ఏమంటున్నాడు ఇప్పుడు? హీఈస్ ఆన్సరింగ్. కొరింథీయులు వాళ్ళకి పౌలు గారికి ఏదో రాశారట. ఉందా లెటర్ మన దగ్గర? మీ దగ్గర ఉందా రాజుగారు? మీ దగ్గర ఉందా లెటర్? నా దగ్గర కూడా లేదు ఆ లెటర్. సో కానీ వాళ్ళు కొన్ని విషయాలు రాశారు అక్కడ. సో పౌలు గారు వాళ్ళు రాసినటువంటి విషయాల్లో మే నాట్ బి అన్ని విషయాలకి ఆన్సర్ రాయట్లేదేమో, కానీ కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, విశ్వాసానికి కుంటుపడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రాస్తున్నారు. అర్థమవుతుందని నేను చెప్పేది? సో అంటే వి సీ ద అకేషన్ దేర్. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో బ్యూటిఫుల్ గా అకేషన్ మనకు కనిపిస్తుంది. ఏంటి అకేషను? నంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోయి ఇంటి వాళ్ళు చెప్పారు ఏంటంటే కలహాలు జరుగుతున్నాయి. పౌలు గారు యాక్చువల్గా ఆ కలహాలను అడ్రస్ చేస్తున్నారు. రెండోది కొరింథీయులే రాశారు పౌలు గారికి లెటరు. ఆ రాసినటువంటి వాటిలో కొన్ని విషయాలు వాళ్ళకు కొన్ని అపార్థాలు ఉన్నాయి, కొన్ని డాక్ట్రైనల్ ఎర్రర్స్ ఉన్నాయి, వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నటువంటి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చూడండి. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ఒకసారి. చదవండి అండి, ఇందాక చదివిన వారు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు, ముట్టకుండుట పురుషునికి మేలు. ఒక నిమిషం. ఎవరి మాట ఇది? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అనేటువంటిది ఎవరి మాట? అది పౌలు గారి మాట. పౌలు గారి మాట. రియలీ? Kiran, one second. I want to pick on you. మా స్టూడెంట్స్ తో అట్లా అంటాను నేను. యాక్చువల్గా నేను టీచ్ చేసేది హై స్కూల్ స్టూడెంట్స్ తో కదా. సో వెన్ ఎవ్రీబడి టాక్స్ ఐ సే ష్ అండ్ దెన్ ఎవ్రీబడి స్టాప్. సో నాకు అనిపించింది నేను యూనివర్సిటీకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ టీచ్ చేస్తే మళ్ళీ ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోనే అట్లా అంటానే ఏంటి, నేను చిన్నపిల్లలు ట్రీట్ చేసినట్టు ష్ అని ఆల్రెడీ అనేసాను. Kiran, one second. Let me pick on you, okay? Yeah, please. Do you have NIV? NIV unda మీ దగ్గర? New International Version unda. Yes, sir. I have. NIV లో పంక్చుయేషన్ తో నాకు ఆ వచనాన్ని చదవగలరా?
పంక్చువేషన్తో. షూర్ అన్న గివ్ మీ మూమెంట్. షూర్ అందరూ యాక్చువల్గా ఈ లోపల పంక్చువేషన్ కిరణ్ మనకు చదివేటప్పుడు పంక్చువేషన్ చాలా జాగ్రత్తగా విందాం. లక్ష్మి గారు మీకు నమస్కారం. ఒక్క నిమిషం మ్యూట్లో పెడతారా? 7-1 కదన్న వచ్చేసాను. యా ఎస్ అన్న. 7 and now for the matters you wrote about, and there is a semicolon. It is Yes. good for a man not to have sexual relationship with a woman. Invited quotes. ఇన్వర్టెడ్ కోట్స్ చూసారా? ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ నాట్ టు హ్యావ్ సెక్షువల్ రిలేషన్స్ విత్ ఎ ఉమెన్. ఇన్వర్టెడ్ కోట్స్. తెలుగు బైబిల్లో లేదండి. అంటే గ్రీక్లో కూడా యాక్చువల్గా ఇన్వర్టెడ్ కోట్స్ లేవు. ఇన్వర్టెడ్ కోడ్స్ లేవు. ఎందుకంటే ఇన్వర్టెడ్ కోట్స్ అనేటువంటివి గ్రీక్ భాషలో లేవు కాబట్టి. ఓకే, కానీ బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇంటర్ప్రిటేషన్లో ఎన్ఐవి ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ గుడ్ సర్వీస్ టు అస్. ఏంటంటే ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ వాట్ కొరింథియన్స్ బిలీవ్డ్. కొరింథీయుల యొక్క విశ్వాసం అది. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు పౌలు గారిని. వాళ్ళు పౌలు గారిని కాకపోయినా సరే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ యొక్క కల్చర్ నుంచి చూస్తున్నారు. ఏంటంటే స్త్రీతో నిజంగా ఇప్పుడు నేను ఆత్మీయంగా నేను ఉన్నాను అంటే ఏంటంటే స్త్రీతో నేను ముట్టుకోవటం అంటే సెక్షువల్ రిలేషన్స్. తెలుగులో ముట్టుకోవటం అన్నారు. మీకు అర్థమవుతుందా ముట్టుకోవటం అనేటువంటిది? వన్స్ అగైన్ ఇంగ్లీష్లో ఎన్ఐవికి వచ్చేటప్పటికి సెక్షువల్ రిలేషన్స్ అన్నారు. ఎందుకు గుర్తుందా? యూఫమిజం అనేటువంటి మాట నేను అన్నాను. యూఫమిజం అంటే ఏంటంటే హెబ్రీ బైబిల్లో కొన్నిసార్లు కాళ్ళు కడుక్కోవటం అనేటువంటిది సెక్షువల్ ఇంటిమసీని ఇండికేట్ చేయడానికి అని చెప్పాను. దావీద్ అండ్ ఉరాయా స్టోరీలో నేను చెప్పుకుంటూ వచ్చాను. యూఫమిజం అంటే డైరెక్ట్గా మనకి ఆ పదాన్ని ఉపయోగించకుండా మనకి కొన్ని పదాలు ఉపయోగిస్తారు. సో భార్యతో కూడినప్పుడు అనేటువంటి మాట, కూడటం అనేటువంటిది యాక్చువల్గా ఏంటి? యాజ్ ఎ యూఫమిజం. సో ఎందుకంటే ఆ పచ్చిగా మాట్లాడటం అనేటువంటి విషయం కొన్నివి యాక్చువల్గా బైబిల్ ఏం చేస్తుందంటే ఇట్ కీప్స్ ఇట్ ఇన్సైడ్. ఇట్ డస్ నాట్ స్పీక్ లైక్ దట్. సో కాబట్టి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీయులు అనుకుంటున్నారు ఏంటంటే స్త్రీని ముట్టకుండుట మంచిది. మై గుడ్నెస్, యాక్చువల్గా చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. క్యాథలిక్స్ కొటేషన్ మార్క్ అర్థం చేసుకుంటే ఎంత బాగుండేదో. క్యాథలిక్ ప్రీస్టులు కదా, పంక్చువేషన్ మిస్ అవటం వల్ల ఎంత మిస్ అయిపోయారు చూసారా? మ్యారేజ్ని వదిలేశారు వాళ్ళు. ఎందుకంటే పంక్చువేషన్స్ వదిలేశారు. ఆల్ రైట్, సో దోస్ ఆర్ ఇంపార్టెంట్ టు. సో మేబీ పోప్ గారు ఎట్లా అనుకుంటారు, యాక్చువల్గా ఐ మిస్డ్ ఇట్ అని. సో నౌ సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే, సో కొరింథియన్స్ని మనం తీసుకొని కొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఎందుకు నేను అంటున్నానంటే ఇక్కడ చాలా విషయాల్ని పౌల్ గారు అడ్రస్ చేస్తారు ఈ చాప్టర్లో. ఏంటంటే కొరింథీయుల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్త్రీని ముట్టుకోకుండా ఉంటే మంచిది అనుకొని అదే ఆత్మీయత అనుకొని ఏం చేస్తున్నారంటే కొంతమంది పెళ్ళైనటువంటి వాళ్ళు భార్యలు ముట్టుకోవట్లేదు. అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ సెక్షువల్, ఎందుకంటే వీ వాంట్ టు హ్యావ్ ఆత్మీయ పురుషులుగా ఉండాలి మేము. సన్యాసం తీసుకున్నారు. అంటే అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క కల్చర్. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే కొరింథీయులు యాక్చువల్గా చాలా భయంకరమైనటువంటి గ్రెకో రోమన్ కల్చర్ అది. సువార్త కొత్తగా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క చాలా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకున్నారు వాళ్ళు. మనం ఎప్పుడు తెచ్చుకోం కదా బ్యాక్గ్రౌండ్, అస్సలు తెచ్చుకోం మనం బ్యాక్గ్రౌండ్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు ఏంటంటే బైబిల్లో మన కులం నుంచే మనం పెళ్లి చేసుకోవాలని చాలా చక్కగా ఉంది,
క్లియర్గా చెప్తుంది బైబిల్ అన్నట్టు ఒక ఆయన. ఎక్కడండి అంటే, అబ్రహాం చూసావా, వాళ్ళ కులపోళ్ళనే చేసుకోవటానికి యాక్చువల్గా పంపించాడు. ఇస్సాక్కి వేరే కులం వాళ్ళని చేయటానికి ఇష్టపడలేదు. అంత దూరం పంపించి వాళ్ళ కులపోళ్ళనే చేసుకున్నాడు ఆయన. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మనం ట్రైబ్స్, ఈ 12 గోత్రాలు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు, మనం 12 కులాలు, ఎట్లా మన బ్యాగేజ్ని మనం తెచ్చుకుంటున్నాం చూస్తున్నారా? మన హిందూయిజంలోంచి వచ్చినటువంటి బ్యాగేజ్ని మనం తెచ్చుకుంటున్నాం. సో చాలాసార్లు సువార్త అంటే ఏంటంటే, మనకి హిందూయిజం నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హిందూయిజంలో దేవుళ్ళు ఎందుకు అంటే నాకు ఏదో ఒకటి మంచి చేయటానికి. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి, మనం ఏం చేసేవాళ్ళం, మనం అంటే మనం కాదు, నేనేం చేసేవాడిని చెప్తున్నాను. సో పరీక్ష అనగానే ఫస్ట్ యాక్చువల్గా నా హాల్ టికెట్ తీసుకుని వెళ్తాను. హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి మా ఇంటి ముందు గుడి ఉండేది. ఆ గుడిలో దానికి సింధూరం పెట్టించడం, దానికి ఆ హాల్ టికెట్ని చక్కగా నేను రాసేటువంటి అట్ట, నేను రాసేటువంటి పెన్నులు, తర్వాత నా హాల్ టికెట్, ఇవన్నీ వీటికన్నిటికీ పూజ చేయించడం, ఇవన్నీ చేసేవాడిని. నేను ఎందుకు చేస్తాను ఇవన్నీ? పరీక్ష బాగా పాస్ అవ్వాలి. రాయాలి. ఈ అట్ట మీద నేను రాస్తున్నాను కాబట్టి. సో నేను ఎక్కడైనా మిస్ అయితే ఈ అట్ట నాకు సహాయం చేయాలి. సహాయం చేయాలి. ఈ పెన్ను మీద నేను రాస్తున్నాను కాబట్టి, ఈ పెన్నుతో నేను రాస్తున్నాను కాబట్టి, ఎక్కడైనా నేను అటకాయించిపోతే యాక్చువల్గా పెన్ను మాత్రం ముందుకు వెళ్ళిపోవాలి. జస్ట్ జోక్ చేస్తాను. బట్ దేవుళ్ళు అంటే మనకు అర్థం ఏంటంటే, వీ అండర్స్టాండ్ గాడ్స్ యాక్చువల్లీ యాజ్ ఓన్లీ దోస్ హూ హెల్ప్ అస్ ఇన్ సక్సీడింగ్ ఇన్ లైఫ్. హిందూయిజంలో నా అండర్స్టాండింగ్ ఎట్లా ఉండేదంటే, దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు నాకు సహాయం చేయటానికి, నేను లైఫ్లో నేను వృద్ధి చెందటానికి, నేను బాగా సెటిల్ అవ్వటానికి, నాకు మంచి ఉద్యోగం రావటానికి, దీనికోసం దేవుళ్ళు ఉపయోగం. ఇదే యాటిట్యూడ్ని నేను క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసాను అనుకోండి. యేసు ప్రభుని కూడా ఎట్లా ఆలోచిస్తానంటే, యేసు ప్రభుని కూడా నేను అట్లనే ఆలోచిస్తాను. యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను పరీక్షలు పాస్ అవ్వాలి, యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నాకు అన్నీ మంచి జరగాలి, యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి సెటిల్ అవ్వాలి నేనని. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ నేను అట్లానే వచ్చాను యేసు ప్రభులోకి. నేను అసలు పిస్తా అయిపోతాను, యాక్చువల్గా నేను పాస్ అయిపోతాను ఎగ్జామ్ అంటే ఫెయిల్ అయి వచ్చాను. సో అప్పుడు సైకిల్ ఇసిరేసాను. సైకిల్ ఇసిరేసి చర్చ్ మీదకి అట్లా ఇసిరేసాను. సైకిల్ని ఇసిరేసి ఉమ్మూసాను. నమ్ముకుంటే నేను యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ వస్తాను అనుకుంటే తప్పి కూర్చున్నాను. నేను ఇది అయిపోయాను. అంటే స్లోలీ ఐ మేడ్ యాక్చువల్లీ ఎ ప్రోగ్రెస్ దట్. నేను వెనకాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్యాగేజ్ అంతా దేవుడు తుప్పు వదలగొట్టినట్టుగా వదలగొట్టాడు. నా జీవితంలో నేను జోన్స్ చెప్తుంది ఏంటంటే, 15 ఏళ్లకే 16 ఏళ్లకే సెటిలింగ్ గురించి మాట్లాడేవాడిని. అందరూ యాక్చువల్గా మామూలుగా వేరే మాట్లాడితే, నేను 15-16 ఇయర్స్కే నేను యాక్చువల్గా సెటిల్ అయిపోవాలి, 18 కల్లా 19 కల్లా నేను సెటిల్ అయిపోవాలనుకున్నాను. అట్లానే యాక్చువల్గా ఏమయ్యానంటే 21 ఇయర్స్ కల్లా నాకు ఉద్యోగం వచ్చింది TCSలో. సెటిల్ అయిపోయాను అనుకునేటువంటి టైంలో దేవుడు అన్సెటిల్ చేయటం మొదలుపెట్టాడు నన్ను. సో ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు నాకు. ఇప్పటి వరకు నేను ఈ ప్రాంతంలో నేను ఇక్కడే ఉండిపోవటాను అనటానికి లేదు నాకు. నేను ఎట్లాగంటే ఒక దేశ దిమ్మరిని ఇప్పటికి కూడా. సో అందరూ అమెరికాకు వచ్చి యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ US సిటిజన్షిప్ కోసం వెయిట్ చేస్తుంటే, నాకు యాక్చువల్గా సిటిజన్షిప్ కోసం నేను చాలా క్వాలిఫైడ్. ఎందుకంటే ఐ బెన్ హియర్ యాక్చువల్లీ ఫర్ మోర్ దెన్ 15-16 ఇయర్స్ కంటే పైన ఉన్నాను నేను ఇక్కడ. బట్ ఫర్ సమ్ రీజన్ యాక్చువల్లీ గాడ్ డిడ్ నాట్ పర్మిట్ అస్ టు డూ దట్. ఎందుకంటే హీస్ సెయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే హీ హ్యాస్ అ సెన్స్. మళ్ళీ సెయింగ్ అంటే మన కల్చర్లో మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు. But we have a sense, we have a guidance actually from the Lord. No, you are not going that direction. So ante unsettling experiences మనకి. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, బ్యాగేజ్ని ఏదైతే తీసుకొచ్చానో దేవుడు ఆ బ్యాగేజ్ని ఏ విధంగా బయటికి తీసుకొస్తాడు ఆ బ్యాగేజ్ నుంచి మనల్ని అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. కొరింథీయులు కూడా బోల్డ్ అంత బ్యాగేజ్తో వచ్చారు లోపలికి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే కేమ్ విత్ ఎ బ్యాగేజ్ అండ్ దే ఆర్ లైక్ స్పిరిచువాలిటీ. అంటే కొరింథీ సమాజంలో 2 రకాలైనటువంటి ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ ఉండేవి.
ఒక ఎక్స్ట్రీమ్ గ్రూప్ ఏంటంటే హీడోనిజం. అంటే ఏంటంటే దే డోంట్ కేర్, దే ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎరాటిక్ సెక్స్, ఫ్లెషీ నేచర్, ఒక 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 టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. ఇంకో టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే మనకి ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సెక్షువల్ కాంటాక్ట్ ఉండకూడదు, సన్యాసుల్లాగా ఉండాలి అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఏమవుతుందంటే పౌల్ గారు 7వ అధ్యాయంలో ఈ ఎక్స్ట్రీమ్ని యాక్చువల్గా అడ్రస్ చేస్తున్నారు. వాళ్ళు పౌల్ గారిని ఎట్లా అర్థం చేసుకున్నారంటే, యేసు ప్రభులో మనం నూతన సృష్టి అయ్యాము, యేసు ప్రభు మనకి ఆయన స్పిరిచువాలిటీని ఇచ్చాడు అనేటువంటి మాటని దే మిస్అండర్స్టూడ్ హిమ్. అండ్ దే ఆర్ టేకింగ్ హిమ్ యాక్చువల్లీ, ఓకే నేను ఇప్పుడు స్పిరిచువల్ పర్సన్ అయ్యాను కాబట్టి, నేను ఆత్మీయ పురుషుడిని అయ్యాను కాబట్టి, ఇప్పుడు నేను లేకపోతే ఆత్మీయ పురుషురాలని అయ్యాను కాబట్టి, ఆత్మీయ పురుషురాలు ఏంటి మొహం, స్త్రీ అయ్యాను కాబట్టి, ఆత్మీయ స్త్రీని అయ్యాను కాబట్టి నేనేమయ్యానంటే ఇప్పుడు నేను ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ కాంటాక్ట్. పెళ్ళైనటువంటి వాళ్ళు యాక్చువల్గా సన్యాసుల్లాగా జీవించడం, బెట్రోతలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బెట్రోతల్ని అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్స్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రెడీ అవటం. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్. ఈ అంచెలంచెలుగా 7వ అధ్యాయంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ని ఆయన కరెక్ట్ చేస్తూ వస్తాడు. ఓకే, ఇప్పుడు బిట్రోతలైనటువంటి వాళ్ళు నేను మీతో చెప్తున్నాను, సో పెళ్లిలో ఉన్నటువంటి వాళ్ళు నేను మీతో చెప్తున్నాను, సో విడోస్ అయినటువంటి వాళ్ళు నేను మీతో చెప్తున్నాను. సో అండ్ దెన్ ఎవరైతే విశ్వాసం విషయంలో డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారో నేను మీతో చెప్తున్నాను. సో యు సీ యాక్చువల్గా వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ ఈ చాప్టర్లో, 7వ అధ్యాయంలో వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్తో ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంత వైడ్ రేంజ్లో మాట్లాడుకుంటూ వచ్చినా సరే ఒక్క విషయాన్ని నేను మీ దగ్గర ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఇక్కడ 7వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటారంటే సో 32వ వచనం ఒకసారి చూస్తారా? మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభువునకు ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యములు గూర్చి చింతించుచున్నాడు. చదవండి, కీప్ రీడింగ్ ప్లీజ్, క్విక్గా చదవచ్చండి, మనకు టైం అయిపోతుంది. పెండ్లైన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యయు తాము శరీరం అందును ఆత్మయందును పవిత్రరాణులై ఉండుటకు ప్రభు విషయమై కార్యములు గూర్చి చింతించుచుందురు గాని పెళ్ళైనది భర్తను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఊరి వల్లే కాదు గాని మీరు యోగ్య ప్రవర్తులై తొందర ఏమీ లేక ప్రభువు సంసిద్ధులై సన్నిధాన వార్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల, ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం అక్కడితో ఆగిపోదాము. సో నేనేమంటున్నానంటే ఈ తర్వాత ఉన్నటువంటి 36 నుంచి ఉన్నటువంటి వచనాలని కూడా కరుణాకర్ గారు దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే శివశక్తిని స్టార్ట్ చేసినటువంటి ఆయన వారు మిస్అండర్స్టాండ్ చేసుకొని వారి పుస్తకంలో రాసుకుంటూ వచ్చారు. దాన్ని ఆర్టీఎఫ్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వీడియోస్ చేసినప్పుడు మేము అడ్రస్ చేసాం. నేను పర్టికులర్లీ ఐ టాక్డ్ అబౌట్ దిస్ ప్యాసేజ్. వారు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే పత్రికలు ఇవి అనేటువంటి అవగాహన లేకుండా చదువుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పత్రికల్లో అకేషనల్ థియాలజీ దీని గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మిస్ అయిపోయారు. అక్కడ మిస్ అయిపోయి అంటే పౌల్ గారు ఆ రోజుల్లోనే యేసుప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు యాక్చువల్గా పెళ్లి చేసుకోకుండా ఉండండి అని చెప్తున్నారు అని చాలామంది మేబీ క్రిస్టియన్ ప్రీచర్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుని చెప్పుండొచ్చాము. అదే ఆయన విని ఆయన పుస్తకంలో రాసి ఉండొచ్చాము. కానీ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఎ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద చాప్టర్. పౌల్ గారు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే సమయం ఆసనం అవుతుంది అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇట్ డస్ నాట్ మీన్ దట్ యేసు ప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది కాదు పాయింట్. అక్కడ దీన్ని బాగా అర్థం అవటానికి అంటే మనకి టైం లేదు కాబట్టి మీరు ప్రామిస్ చేస్తే
ఈ ప్యాసేజ్ని తర్వాత మీరు చదువుతాననేటువంటి మాట ప్రామిస్ చేస్తే నేను ఒక కీలకమైనటువంటి కీ ఒక తాళం చెవి మీకు ఇస్తాను, దాన్ని తీసుకుని చదవండి ప్లీజ్. నేనేం మాట్లాడుతున్నానంటే హౌ టు అండర్స్టాండ్ దట్ ద లార్డ్స్ కమింగ్ ఈజ్ సూన్ అనేటువంటి మాట ఈ చాప్టర్లో ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం, మీకు అర్థమై ఉంటుంది మనకి ఫిబ్రవరి రాగానే యాక్చువల్గా మనకి స్టూడెంట్స్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఎందుకు? ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడుతుంది. 10వ తరగతి వాళ్ళకి ఎరా డేట్స్ వచ్చినాయా అని అడుగుతారు ఇంట్లో. అది రాగానే ఇక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, మేడ మీద టెంట్లు లేస్తాయి, కింద నుంచి ఫ్లాస్క్లో టీలు వెళ్తాయి పైకి. తర్వాత వాడు మిడ్ నైట్ ఫ్రెండ్స్తో మాట్లాడి అలిసిపోతాడేమో అనుకుని మధ్యలో యాక్చువల్గా స్నాక్స్ పోతాయి పైకి. క్వశ్చన్ బ్యాంకులు కొత్తగా కొనుక్కు, అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇక ఆ 2 నెలలు అసలు యాక్చువల్గా ఎవడ్రాయిడు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే వాడు వీడేనా, ఇప్పటిదాకా గాలి తిరుగుడు దిగిన వీడేనా అని. అంటే ఒక రకమైనటువంటి మార్పు. నోటిఫికేషన్ పడిన తర్వాత ఇట్ ఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ పాస్చర్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? పౌల్ గారు చెప్తున్న పాయింట్ కూడా అదే. యేసు ప్రభు తిరిగి లేవటం అనేటువంటిది నోటిఫికేషన్ పడింది. తిరిగి లేవటం అనేటువంటిది ఇట్స్ అ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ దట్ time is not forever. It shows that there is an end to it and live as if there is an end to time. టైంకి ఎండ్ లేదు, టైం వెళ్తూనే ఉంటుంది, దీనికి అసలు ఏ విధమైనటువంటి ఎండ్ లేదు, ఎట్లా జీవించినా పర్లేదు అని అనుకోవటం అనేటువంటి దానికి లేదు. ఆయన లేచాడు అంటే ఆయన తిరిగి లేవటం అనేటువంటిది నోటిఫికేషన్ పడినట్టు లెక్క. ఆయన పునరుత్థానం నోటిఫికేషన్ టైము. అంటే మనం కూడా లేస్తాము. దెర్ ఈజ్ అ జడ్జ్మెంట్, దెర్ ఈజ్ అన్ ఇటర్నల్ లివింగ్. ఆయన సన్నిధిలో మనం ఇటర్నల్గా మనం జీవిస్తాము, శాశ్వతంగా జీవించేటువంటి సమయం ఉంది. ఈ లోక మర్యాదకి ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడటం, దీనికి తగ్గట్టుగా జీవించడం అనేటువంటిది కాదు. కాబట్టి ఏంటంటే వివాహం అయినటువంటి వాళ్ళు కానీ, వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, వివాహం పెటాకులైనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వివాహం యాక్చువల్గా లో భర్త కానీ భార్య కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, ఈ కేటగిరీస్లో ఎవరున్నా సరే, మన ఐడియా వివాహం పట్ల ఎట్లా ఉండాలంటే, వివాహం చేసుకునేటువంటి వాడు నోటిఫికేషన్ పడింది అన్నట్టుగా వ్యవహరించాలి. వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వాడు నోటిఫికేషన్ పడింది అనేటువంటి ఉద్దేశంతో వివాహం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవటం కాదు. యూ హ్యావ్ టు సీ హౌ యూ కెన్ ఆనర్ గాడ్. అంటే మ్యారేజ్కి న్యూ డెఫినేషన్ వచ్చేసింది. మ్యారేజ్ చూజింగ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో ఇన్ ద లైట్ ఆఫ్ యాక్చువల్లీ నోటిఫికేషన్. మ్యారేజ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవటం కూడా ఇన్ ద లైట్ ఆఫ్ నోటిఫికేషన్. యూ క్యాంట్ యాక్చువల్లీ చూజ్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఓకే యాటిట్యూడ్ లేవటానికి లేదు, ఎందుకంటే నోటిఫికేషన్ పడింది. దాట్స్ ద పాయింట్. పౌల్ గారు హీఈస్ నాట్ సేయింగ్ దట్ యేసు ప్రభు ఖచ్చితంగా తన టైంలోనే వచ్చేస్తారు కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అన్నారు అని కాదు ఆయన పాయింట్ అక్కడ. యాక్చువల్గా కరుణాకర్ గారి కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే పత్రికలను చదవటం ఆయన వారి పత్రికల్లాగా దీన్ని కన్సిడర్ చేయలేదు ఆయన. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్ టు హిమ్ ఆల్సో ఇన్ ద అంటే రక్షణ టీవీలో డైరెక్ట్ డిస్కషన్లో కూడా చదివాను. ఏంటంటే వుడెన్ లిటరల్ అనేటువంటి మాట తెలుగులో ఎట్లా అనాలో తెలియక నేను మెట్టగా అనేటువంటి మాట ఉపయోగించాను. ఇట్స్ నాట్ ఎ పెజారిటివ్, అంటే ఆకతాయిగా వాడుతున్న పదం కాదు ఇది. అంటే నేనేమంటున్నానంటే వుడెన్ లిటరల్ అంటే అన్ని లిటరేచర్స్ని ఒకే రకంగా చదవటం అనేటువంటిది తప్పు. మేబీ ఆయన చూసినటువంటి కొన్ని సంఘాల్లో అట్లా జరిగి ఉండొచ్చు. కానీ దెర్ ఆర్ సో మెనీ పాస్టర్స్, చాలా మంచి పాస్టర్స్, చాలామంది చక్కగా పత్రికల్లాగా చదివి పత్రికల్లాగా ప్రసంగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోలేదు? ఓకే,
సో వీ గాట్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. సో నేను ఈ పాయింట్స్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పత్రికల దగ్గరికి వచ్చినప్పుడు ఇవి అకేషనల్ నేచర్ అనేటువంటి మాట చెప్పాను. తర్వాత ఈ పత్రికలు కొన్నిసార్లు ఇన్లాండ్ లెటర్స్ ఉంటాయి, కొన్నిసార్లు యాక్చువల్గా మనకి పోస్ట్ కార్డ్ని ఏమంటాం, 15 పైసలు దాన్ని పోస్ట్ కార్డ్ పోస్ట్ కార్డ్ అండి పోస్ట్ కార్డే. పోస్ట్ ఏదో కార్డే అనేవాళ్ళం, ఎల్లో దాన్ని ఒక ఏదో మాట అనేవాళ్ళం మనం. ఇన్లాండ్ లెటర్ అని ఒకటి ఉండేది, 75 పైసలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటర్, పోస్ట్ కవర్. పోస్ట్ కవర్, ఓకే. సో ఇది ఏ టైప్ ఆఫ్ లెటర్ అనేటువంటిది ఒకటి అర్థం. టెలిగ్రామ్లో ఏం చేస్తారంటే, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, నువ్వు అన్నం తింటున్నావా, నేను అన్నం తిన్నాను, ఇవన్నీ అడగరు టెలిగ్రామ్లో. ఎందుకు అడగరు? ఇంత స్పేస్ ఉండదు, ప్లస్ అవసరానికి డబ్బు పడుతుంది కాబట్టి అడగరు అవన్నీ. ఇంకొక మాటలో చెప్పాలంటే టెలిగ్రామ్ అనేటువంటిది ఏంటంటే, టెలిగ్రామ్ వచ్చింది అనగానే ఫస్ట్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి మనకి. ఎందుకు? బ్యాడ్ న్యూస్. యూజువల్గా టెలిగ్రామ్స్ బ్యాడ్ న్యూస్ వస్తాయి. యూజువల్గా ఎవరైనా చచ్చిపోయారు కానీ, లేకపోతే హాస్పిటల్ పెట్టారు, నువ్వు కంపల్సరీగా రావాలి అనేటువంటి విషయం. సో టెలిగ్రామ్ వచ్చిందంటే మనం టెన్షన్ పడిపోతాం బాగా. అందులో పాయింట్ ఏంటంటే ఎజెండాకి స్ట్రైట్గా వెళ్ళిపోతారు. బాగున్నా అంతా చెప్పడానికి టైం కూడా తీసుకోరు, ఎందుకంటే ది గోట్ స్ట్రైట్ టు ద పాయింట్. గలతీయులకు రాసినటువంటి పత్రిక అట్లాంటి పత్రిక. ఇట్స్ అ టెలిగ్రామ్ ఫర్ దట్, కైండ్ ఆఫ్ ఎ టెలిగ్రామ్. అందుకనే హీఈస్ గోయింగ్ స్ట్రైట్ అవే, క్విక్గా యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడేసి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దెర్ ఈస్ ఎ డేంజర్ దేర్. గలతీయులు, అవివేకులైనటువంటి గలతీయులారా, ఎవడరా మిమ్మల్ని మోసం చేశాడు, దుర్మార్గపు గాస్పెల్ని తీసుకొచ్చి అని. బికాస్ దెర్ ఈస్ ఎ డేంజర్ రైట్ దేర్, హీఈస్ అడ్రస్సింగ్ ఇట్. సో నేనేమంటున్నానంటే, ఈ పత్రికల్లో మీరు చాలా విన్నారు నా దగ్గర నుంచి ఈరోజు. పత్రికలను ఎట్లా చదవాలి, రీసెర్చ్ చేయాలి, డిటెక్టివ్ వర్క్ని చేయాలి, ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ వీక్ అంతా మనకు ఒక అసైన్మెంట్. నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తామంటే, పత్రికల్లో ఒక అసైన్మెంట్ చేస్తాం. ఈ అసైన్మెంట్ ఏంటంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికని అసైన్మెంట్కి తీసుకొని చేద్దాం. సౌండ్స్ గుడ్. సో నెక్స్ట్ వీక్ని రీకన్స్ట్రక్ట్ చేయండి, సిచ్యువేషన్ రీకన్స్ట్రక్ట్ చేయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రీకన్స్ట్రక్ట్ చేయండి. వాట్ కెన్ వి లర్న్, అకేషనల్గా ఏమేమి ఉన్నాయి అందులో అనేటువంటివి. లెట్స్ వర్క్ ఆన్ దట్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? Yes, yes. Yeah. Yes. సో ఒక ఫైనల్ పాయింట్ ఒకటి నేను చెప్పి ఐ జస్ట్ వుడ్ లైక్ టు క్లోజ్ నౌ. ఇట్స్ ఓకే. సో ఐ థింక్ ఐఎమ్ డన్. ఈ పాయింట్ మళ్ళీ చెప్పి కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ సో కమ్ బ్యాక్. అంటే కొంతమంది పవర్ పాయింట్ అడుగుతున్నారు కదా, సో పవర్ పాయింట్లో చూపిస్తే బాగుంటుంది. అండ్ ఐ హ్యావ్ పవర్ పాయింట్. సో కాకపోతే ఏంటంటే, ఈ యాక్చువల్గా పవర్ పాయింట్ ఉంది, మీరు బిలీవ్ చేయకపోయినా ఉంది పవర్ పాయింట్. సో కానీ నేను ఈరోజు ఇంటెన్షనల్గా నేను పవర్ పాయింట్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టినా సరే నేను వెళ్ళలేదు. ఎందుకంటే బికాస్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. పవర్ పాయింట్లో టెక్నికల్గా ఆలోచించడం కంటే కూడా లెట్స్ థింక్ ఆర్గానిక్గా ఆలోచిద్దాం దీన్ని. సో అది పాయింట్ యాక్చువల్గా. దెన్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. వాట్ ఐఎమ్ సేయింగ్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ వీక్ యాక్చువల్గా నేను అవి ఇప్పుడు చెప్పిన పాయింట్స్నే పవర్ పాయింట్లో చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ యా అని. డైరెక్ట్గా పాయింట్స్కి వెళ్ళిపోయాను అనుకో, ఏమవుతుందంటే టెక్నికల్గా ఆలోచిస్తాం. ఓకే, ఈ పాయింట్ రైటా, ఈ పాయింట్ రైటా. నో బైబుల్ దగ్గరికి వచ్చినప్పుడు లెట్స్ నాట్ గో ఇట్ టెక్నికల్, లెట్స్ గో ఇట్ ఆర్గానికల్లీ, లెట్స్ గో ఇట్ యాక్చువల్లీ జాయ్ఫుల్లీ టు ద బైబుల్. ఓకే, సో నేనే పాయింట్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నట్టు కాకుండా, సో యా ఇది పత్రిక, ఐ అండర్స్టాండ్ దట్. పత్రిక అకేషన్ ఏంటి, నేను డిటెక్టివ్ని. ఇప్పుడు పత్రిక అనగానే ఎందుకు నేను టోపీ పెట్టుకొని వచ్చాను ఈరోజు, చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు. సో దీనికి మగవాళ్ళు ముసుగు పెట్టుకోకూడదు అన్నారు కదా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. పౌలు గారు ముసుగేసుకొని మరి సాయి గారు ముసుగేసుకొని మరి ఎందుకు బోధిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ రావచ్చు. ఇట్స్ ఓకే. సో వన్స్ అగైన్ వాళ్ళ పత్రికను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది పక్కన పెట్టేస్తే ఎందుకు యాక్చువల్గా టోపీ పెట్టుకోవచ్చు, రెండు క్విక్ రీజన్స్. ఒకటి, తలదూకోవడానికి ప్రయత్నిస్తున్నాను, పిచ్చిగా ఉంది, సో దానికి ఎందుకు ఇది మళ్ళీ దీని మీద అంత శ్రమ పడతాం ఎందుకు అని వచ్చాను. సో సింపుల్, దెర్ ఇస్ నో పెద్ద రీజన్ ఏం లేదు, అకేషన్ చెప్తున్నాను నేను. రెండవది ఏంటంటే, ఎటు డిటెక్టివ్ గురించి మాట్లాడతాం కదా, డిటెక్టివ్ క్యాప్ పెట్టుకొని వస్తే మీకు బాగా అర్థమవుతుంది, యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్ అని. సో
కాబట్టి ఏంటంటే పత్రికలు ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లాంటి క్యాప్ కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత పెట్టుకోండి. పత్రిక చదివే ప్రతిసారి క్యాప్ పెట్టుకొని చదువుకోండి. ఓకే.